నమస్కారం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి, తొలి ఏకాదశి, ఆషాఢశుద్ధ ఏకాదశి అని అంటున్నాం మనం. ఈ ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు విశేషించి విష్ణు శయనోత్సవం, శయన ఏకాదశి, తొలి ఏకాదశి ఎందుకు అంటున్నాం? ఏకాదశి వ్రతం అంటే ఏమిటి? ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం పొందాలి అంటే ఏకాదశి నాడే ఉపవాసం చేయాలా? ఇలాంటివన్నీ కూడా మనకు ప్రశ్నలు సంధించుకుంటే అనేక సమాధానాలు ఒకే ఒక్క వాక్యంతో సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్క వాక్యం ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూత అన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ అంటుంది పురాణ ప్రపంచం. ఏకో విష్ణుం, నారాయణ ఏకో బ్రహ్మం, ఇంకో బ్రహ్మం లేదు, ఇంకో దైవం లేదు. విష్ణువు విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురతి అభిధీయతే. ఆ ఒకడే అయినటువంటి విష్ణు పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి తనకు తానుగా లక్షలాది కోట్లాది రూపాలుగా విభజించుకొని మమ మాయా దురత్యయ అన్న గీతా వాక్య ప్రమాణాన్ని మనం స్వీకరిస్తే అలాగా విభజించుకొని అన్ని జీవులలో, అన్ని ప్రాణులలో, అన్ని చోట్ల కూడా అనోరణీయాన్ మహతో మహయ్యాన్ అన్నట్లుగా విశ్వవ్యాపితమై ప్రకాశిస్తున్నాడు. అటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేసే నిమిత్తమై మన శరీరాన్ని, దీన్ని కాయశుద్ధి అంటారు, మన శరీరాన్ని శుద్ధి పరుచుకునే నిమిత్తమై ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. చాలామంది శనివారం ఉపవాసాలు, గురువారం ఉపవాసాలు, సోమవారం ఉపవాసాలు ఇలా యథోక్తంగా వారి నచ్చినట్లుగా వారాల్లో ఉపవాస వ్రత దీక్షలు చేస్తూ ఉంటారు. అది ధర్మం చెప్పకుండా శాస్త్రానుసారంగా మనం ఏ పద్ధతిని పాటించాలి అంటే ఏకాదశి నాడు ఉపవసించాలి. ఇది శాస్త్రం, వాయు పురాణంలో ఇందుకు ప్రమాణం. ఈ విధంగా ఉండేటటువంటి ఏకాదశి ఉపవాసాలలో సంవత్సరంలో 12 నెలలు, నెలకు 2 చొప్పున వేరసి 24. ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం వస్తే మరో 2 ఏకాదశులు జత కూరుతాయి కాబట్టి 26 ఏకాదశులు ఇలా ఉపవాసం చెయ్యాలి. అందువల్ల శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇందులో అంటే 24 లేదా 26 ఏకాదశులలో తొలి ఏకాదశి అని ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికే ఎందుకండి పేరు? దీనికి మనం పారాశర సంహిత అనే గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే సమాధానం లభిస్తుంది. శ్రీమన్నారాయణమూర్తి అంతటా ఉండే స్వామి, అన్నిటా ప్రకాశించేటటువంటి స్వామి, అన్నీ ధరించినటువంటి స్వామి. యోగమాయ కూడా ఆయన స్వరూపమే, మాయ ఆయన అలంకరించిన అలంకారమే. ఆయనను చేరే నిమిత్తమై మాయ కూడా తహతహ పడింది. యోగం చేత ఉన్న కారణం చేత ఈ మాయను యోగమాయ అంటుంది శాస్త్రం. ఏ విధంగా అనేది ఆ స్వామి శంఖము, చక్రము, గద, వనమాల చేత అలంకితుడై దివ్యాలంకార భూషితుడిగా మనకు దర్శనమిస్తున్నాడో, ప్రపన్నుడై మనల్ని కాపాడుతున్నాడో ఆ స్వామిని ఒకనాడు యోగమాయ స్వామి నన్ను కూడా మీరు ధరించవలసింది అంటూ కోరుకున్నది. స్వామి కరుణా అంతరంగితుడు కాబట్టి ఎవరు ఏదైనా తథాస్తు అంటాడు కనుక ఆ మాయను కూడా తథాస్తు నీవు నా కన్నులలో నివసించదవుగాక అంటూ అనుగ్రహం చూపించాడు. అలా చూపించిన రోజు ఈ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి కనుకనే దీనికి తొలి ఏకాదశి అన్నారు. ఈనాటితో శ్రీమన్నారాయణమూర్తి కన్నులు మూసుకొని పవళించి ఉంటాడు అంటుంది పురాణ ప్రపంచం. జగన్నాథుడు పవళించి ఉంటే లోకాలను సంరక్షించేది ఎవరు? లోకంలో సృష్టి కొనసాగేది జగలా? అలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఆయన నిద్రిస్తాడా? జగన్నాటక సూత్రధారి, అణువణువునా ప్రకాశించేటటువంటి స్వామి విష్ణువు అంటామే. విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురితి అభిధీయతే. ఎక్కడైతే ప్రపంచంలో శూన్యం అంటూ లేకుండా ఉంటుందో, గాలి, నీరు, వెలుతురు అన్నిటా తానే భాషిస్తున్నాడో కనుకనే ఆయనను వ్యాపకశీలత్వం ఉన్నవాడు కనుక ఆయన్ని విష్ణువు అన్నాం మనం.
అటువంటి స్వామి నిద్రిస్తాడా? అది కాదు దాని అర్థం. అదేమిటి అంటే, నిరంతరం చంచలంతో ఉండేటటువంటి మన మనస్సు నీటితో ఒక దీక్ష స్వీకరించి, ఒక 4 నెలలు చాతుర్మాస్య వ్రత దీక్షలు, ఒక 6 నెలలు దక్షిణాయన పుణ్యకాలం, ఇలా విశ్రాంతి స్వీకరించి తిరిగి పునరుజ్జీవితమై ఉత్తరాయణ కాలం అంతా కూడా దివ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే నిమిత్తమై, మాఘాది కార్యక్రమాలు చేపట్టే నిమిత్తమై, శక్తి పుంజుకునే నిమిత్తమై విశ్రాంతి తీసుకునే కాలం గనక విశ్రాంతి స్వామి తీసుకోడండి, మనం తీసుకుంటాం. కాల నియమాన్ని అనుసరించి, రాబోయే వర్షారంభ సంరంభ వేళ్లను అనుసరించి ఇంటిలో ఉండి నిరంతరం కూడా స్వామిని సేవించుకునే నిమిత్తమై మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అన్నాం. పూర్వకాలంలో ఈ కాలాన్ని గణన చేసే విధానాలలో ఆషాఢ మాసం ఇది. ఈ మాసంలో వరుణ ప్రకాశము అనే యజ్ఞాన్ని ఆచరించేటటువంటి వారు, వరుణ ప్రకాశము, శాకమేధము, ఇలా 3 నెలలు ఒకటి చొప్పున 4 వ్రతములను వారు ఆచరించేటటువంటి వారు. అందులో వరుణ ప్రకాశము ఈ మాసంలో ఆచరించబడే యజ్ఞం. ఇది మొదటి యజ్ఞం. గృహస్థు యజ్ఞదీక్ష స్వీకరించిన పిమ్మట ఆ యజ్ఞదీక్షను పరిపూర్ణం చేసుకునే నిమిత్తమే భాగంగా అందులో ఒకటిగా ప్రతిరోజు కూడా వైశ్వదేవము అనే యజ్ఞం చేస్తూ ఉండాలి. ఈ యజ్ఞం చేయడానికి ఇది 3వది ఆ వరుసలో. వరుణ ప్రకాశము, శాకమేధము, వైశ్వదేవము అనబడే ఆ 3ఇంటిలో ఈ 3వది అయినటువంటి వైశ్వదేవాన్ని నిత్యము ఆచరించడానికి అగ్నిహోత్ర సిద్ధి కావాలి అంటే వాళ్ళు వరుణ ప్రకాశము అనే యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞం ఈ మాసమే కనుక దీనికి తొలి మాసము, తొలి ఏకాదశి అని పేరు. పూర్వం మాయ శ్రీమన్నారాయణమూర్తిని కోరుకొని నన్ను కూడా ధరించవలసింది అని కోరుకుని చెప్పుకున్నాం కదా, ఆ రోజు ఈ రోజే కదా. ఆ నిమిత్తంగా కూడా ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అన్న పేరు వచ్చింది కనుక తిథులలో పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు, ఆ పిమ్మట అమావాస్య అన్నప్పటికీ చతుర్దశి పిమ్మట అమావాస్య తిథి ప్రమాణాలలో ఏకాదశి ముందుగా ఏర్పడింది కనుక దీనికి తొలి ఏకాదశి అన్నారు. ఈ ఏకాదశి కంటే పూర్వం ఉండేవన్నీ కూడా తిథులు దిన సంజ్ఞలతో కూడుకున్నవై పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి ఇలా ఏర్పడ్డాయి. ఇంకొకటి ఏమిటి అంటే, ఈ దేహాన్ని నడిపించేవి పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు. వెరసి 10 ఇంద్రియముల చేత మనం సర్వ వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నాం. శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించినటువంటి శరీరం అది ఒక శరీరమా? సురరక్షకుడు చూడ్కులే అవి కదా చూపులు, శశశాయికి ముక్కు, శిరము అది కదా శిరస్సు. ఇలా ఆలోచన చేసినటువంటి ఏకాదశి 3 వరాలు కోరుకున్నది. పురాణ ప్రపంచంలో తాళజంగుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. శ్రీమన్నారాయణమూర్తి ఇలా యోగమాయ చేత ఆవరింపబడి శయనించి ఉండేటటువంటి కాలంలో ఈ రాక్షసుడు దేవతలందరినీ కూడా హింసించసాగాడు. వాళ్ళంతా కూడా శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించారు. ఆ రాక్షసుడు పూర్వం బ్రహ్మదేవుని చేత ఒక వరం పొంది ఉన్నాడు. అయో నిజ అంటే ఏ శరీరంలోంచి కూడా పుట్టినటువంటి స్త్రీ చేత నాకు మరణం కావాలి అనే వరం కోరుకుని ఉన్నాడు. అలాంటి స్త్రీ ఉండే అవకాశమే లేదు కనుక నాకు మరణం లేదు అనేటటువంటి స్థిరమైనటువంటి ఆలోచనలతో వాడు ఉండి వాడి ధ్వంసం వాడు చేస్తున్నాడు. అలాంటి వాడు అప్పటికి లేడండి. కానీ శ్రీమన్నారాయణ సంజ్ఞ అయితే ఏదైనా సాధ్యమే. నారాయణ ఏవేదకం సర్వం నద్వితీయో ఓస్తి కశ్చిత్ సవిష్ణుదేవభవతి సవిష్ణుదేవభవతి సవిష్ణుదేవ భవతి అంటుంది ఉపనిషత్ సారస్వతంతా కూడా. కనుక ఈ రాక్షసుడు నాకంటే మించిన వాడు లేడు అనేటటువంటి గర్వాంధకారాలతో కూడి ప్రపంచమంతా కూడా అతాకుతలం చేస్తుండగా దేవతలంతా కూడా శ్రీమన్నారాయణ శరణు వేడారు. అతడు రాక్షసునితో యుద్ధం ఆరంభించాడు. క్రమంగా ఆ రాక్షసుడు ఒక గుహలోనికి ప్రవేశించాడు. శ్రీమన్నారాయణమూర్తి అతడిని సంహరించే నిమిత్తమై ఆ గుహలోనికి చేరాడు. ఆ సమయంలో స్వామి శరీరం నుంచి ఆ గుహ చివరలకు ఒక సన్నికర్ష స్పర్శ కలిగింది. ఆ స్పర్శలోంచి స్వామిలో నుంచే ఉన్నటువంటి యోగమాయ మమమాయ దురతీయ అని జ్ఞాపకం తెచ్చుకున్నామే గీతావాక్యం. ఆ యోగమాయ ఒక స్త్రీ రూపం ధరించింది, రాక్షసుడిని సంహరించింది.
దానితో దేవతంతా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేశారు. స్వామి నీవే తప్ప ఇతఃపరం బెరగము అంటూ ప్రార్థించారు. అలాగే ఆ స్త్రీ స్వరూపం కూడా స్వామి నుంచే ఉద్భవించింది కనుక తిరిగి స్వామిలో చేరే పూర్వం ఒక 3 వరములు కోరుకున్నది. అందులో ఒకటి తన పేరు ఏకాదశి అని నిర్ణయం చెయ్యాలి. తథాస్తు అన్నాడు ఆపన్న ప్రపన్నుడు ఆర్తజన రక్షకుడు శ్రీమన్నారాయణమూర్తి. రెండవది ఈ ఏకాదశి నాడు తన వృత్తాంతమంతా ఎవరైతే స్మరిస్తారో అలాంటి వారికి కూడా ఏ ఆపద రాకుండా స్వామి కరుణ కావాలి అని పరోపకారార్థమై 2వ వరం కోరుకున్నది. స్వామి తథాస్తు అన్నాడు దానికి కూడా. 3వ వరంగా ఎవరైతే ఈరోజు ఉపవాసం చేసి స్వామివారిని సేవిస్తారో అలాంటి వారందరికీ కూడా వైకుంఠధామం అనుగ్రహించవలసింది అంటూ ప్రార్థించింది. దానికి కూడా స్వామి తథాస్తు అన్నాడు. అలా ఏకాదశి తిథి ఏర్పడింది అని మనకు పురాణ ప్రపంచం వర్ణిస్తుంది. స్వామిని సేవించడం సగుణోపాసన, నిర్గుణోపాసన. శ్రీమన్నారాయణమూర్తి అంతటా ఉన్నాడు. ఆలయంలో ఉన్నాడా? మన ఇంటిలో ఉన్నాడా? మనసులో ఉన్నాడా? తిరుమలలో కొండపైన ఉన్నాడా? మన ఇంట్లో దేవాలయం పూజాగృహంలో ఉన్నాడా? మన వీధి గదిలో ముందు గుమ్మంలో వేలాడేసేటటువంటి చిత్రపటంలో ఉన్నాడా? అంగుళీయకంగా పెట్టుకుంటామే, ఇందులో ఉన్నాడా? మనసులో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా స్వామి? ఇక్కడ ఉన్నాడు అనే జ్ఞానం మనకు కలగాలి అంటే ఏకాదశి నాడు మనం ఉపవాసం చెయ్యాలి. పాడ్యమ నుంచి పౌర్ణిమ వరకు ప్రకాశించేటటువంటి ప్రత్యక్ష శ్రీమన్నారాయణ స్వరూపం సూర్యనారాయణమూర్తి కిరణాలు దేహమంతా కూడా 180 డిగ్రీలలో ప్రకాశిస్తూ ఉంటాయి. ముందు భాగమంతా 180 డిగ్రీలు పాడ్యమ నుంచి పౌర్ణిమ వరకు, వెనక భాగమంతా కూడా 180 డిగ్రీలు పాడ్యమ నుంచి అమావాస్య వరకు. ఇలా 360 డిగ్రీలు ప్రతి బిందువుకు ఉండగా, కోణాలు ఉండగా, ఇందులో ఏకాదశి నాటికి ఆ కర్మసాక్షి జ్ఞానప్రదాత సూర్యనారాయణమూర్తి కిరణాలు ఈ దేహమండలంలో జీర్ణకోశ మండలం పైన ప్రకాశిస్తాయి అంటుంది ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం. కనుక ఈరోజు మనం ఈ ఉదరకోశంలో జీర్ణమండల వ్యవస్థలో ఏ ఆహారాన్ని ఉంచకుండా దీనికి విశ్రాంతిని అందజేసినట్లయితే ఈ శరీరం కాయం మరింతగా తేజస్సును సంతరించుకొని మరింత వృద్ధితో అభివృద్ధితో పెంపొందింపబడుతుంది. విష్ణువు వృద్ధి పెంపొందించేవాడు కనుక శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తూ ఆయన నామాన్నే ధ్యానం చేస్తూ ఆయనకై ప్రీతికరంగా ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అంటుంది ఆధునిక ధర్మశాస్త్రం కూడా, వైద్య శాస్త్రం కూడా. అంటే వైద్యశాస్త్రపరంగా కూడా ఉపవాసం చేయడం శరీరానికి మంచిది. ఏ రోజు? ఇదిగో ఏకాదశి రోజు. ప్రతి నెల కూడా ఒక ఏకాదశి, 2 ఏకాదశులు వస్తున్నాయి. కామిక ఏకాదశి, భీష్మ ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, ఇలా అనేక నామాలతో ఉండగా ఈ ఆషాఢ మాసానికి అధిపతి వామనుడు. శ్రీమన్నారాయణమూర్తిని ఈ ఆషాఢ మాసంలో వామన స్వరూపంలో మనం స్తోత్రం చేయాలి. క్షీరసాగర తరంగితాత్మనే చారుతాడు కితచారు ముహూర్తయే భోగి భోగ శయనయ్యశాయినే మాధవాయ మధు విద్విషే నమః అంటారు కులశేఖరాలు వారి గారు గోవింద ముకుందమాలలో. ఆ స్వామి క్షీరసాగర తరంగితాత్మనే, మిల్కీవే గ్యాలక్సీ అంటామే ఆంగ్లంలో, అలా ఆకాశ మండలం అంతా వ్యాపించి ఉన్నాడు. అందులో శ్రవణ నక్షత్రంలో భాషిస్తున్నాడు. అటువంటి స్వామిని ఈ ఏకాదశి నాడు మనం ఉపవాసం చేసి ఆషాఢ మాసంలో అషాఢాకామముపయాంతి యజ్ఞం, ఈ యజ్ఞం చేసే సమయంలో మనకు ఏ కోరికలు ఉండకూడదు అనేటటువంటి నిష్కామ భావనలతో స్తోత్రం చెయ్యాలి. అది వర్ణ ప్రకాశం అనుకున్నాం, శాఖమేధం అనుకున్నాం, మరొకటి అనుకున్నాం, ఏమనుకున్నా కూడా పరోపకారార్థంగానే కదా ఏకాదశి ఈ వరాలన్నీ కోరుకున్నది. అది కూడా నిమిత్తమే. స్వామిని మనం తిరుమలలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అన్న ప్రశ్న వేసి ఇక్కడ ఉన్నాడు అనేటట్లుగా నిర్గుణమైనటువంటి ఆ స్వామిని, ఇక్కడ అంతరాత్మ స్వామిని, అంతర్యామిగా ఉండే స్వామిని స్తోత్రం చెయ్యాలి అంటే ఈ 180 డిగ్రీల కిరణాలలో ఉదరకోశంలో ఏ ఆహారము ఉంచకుండా ఉపవాసం చేసి స్వామిని స్తోత్రం చెయ్యాలి. ఇది తొలి ఏకాదశి. అన్ని వ్రతాలు కూడా ఇతర దేవీ దేవతా సంబంధమైన వ్రతాలు, నోములు, పూజలు అన్నీ కూడా
కామ్యకములు కాగా శ్రీమన్నారాయణమూర్తిని కూడా మనం అనేక రూపాలు స్తోత్రం చేస్తున్నామండి. ఆ స్తోత్రాలలో పండరీపురంలో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. తల్లిదండ్రుల సేవ మాత్రమే గొప్పది, మాతాపితరుల సేవ మహనీయం, కమనీయం, రమణీయం అని వర్ణించినటువంటి అని భావించినటువంటి ఆ పుండరీకుడు తండ్రి గారి పాద సంవాహనం చేస్తుండగా పిలిచాడా పుండరీకుడు కృష్ణయ్య అన్న పేరుతో శ్రీమన్నారాయణమూర్తినే. కృష్ణయ్య వచ్చాడు, పిలిచావు కదా నాయన అన్నాడు. నేను మా నాన్నగారి పాద సంవాహనం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, మీరట్లా ఉండవలసింది అన్నాడు. అది మొదలుగా నేటి వరకు పండరీపురంలో స్వామి ఇలా 2 చేతులు నడుముకు ఆనించుకొని ఈ ముద్రలో ప్రకాభాసిస్తున్నాడు. స్వామి స్వరూపం కదా, అంతరంగం కదా. కనుక స్వామిని ఈరోజు మనం ఏకాదశి రోజు నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, నిష్కామంతో, ఏ కోరికలు లేకుండా ఉపవాసం చేసి కీర్తించాలి. ఏమండి, కాలధర్మాన్ని అనుసరించి అనేక రోగాలు బాధలు మా శరీరాన్ని పట్టి పీడిస్తుంటాయి. శంఖు చక్రాలకు వల్లేనే బీపీ, షుగరు, ఇంకా ఏవో బాధలుంటాయి. కాబట్టి మేము ఔషధ సేవనం సేవించకుండా బ్రతకలేం. ఉదయం నుంచి రాత్రి వరకు మాకు ఏకో విష్ణు మహభూతం అని మీరు చెప్పారు. అలాగే మేము ఈ మందులు వేసుకోకుండా ఉండలేమంటే ఆహారం కావాలి కదా అంటే దానికి కూడా వాయుపురాణం ఒక మంచి పరిష్కార మార్గం సూచిస్తుంది. ఉపవాసం అంటే ఉపసమీపే వసించుట, పరమాత్మ భావానికి దగ్గరలో ఉండడమే ఉపవాసం. నిశ్చల చిత్తంతో, ఏకాగ్రతతో శ్రీమన్నారాయణమూర్తి నామాన్నే స్మరిస్తూ కాలం గడపడమే ఉపవాసం. కనుక ఈ ఉపవాసాన్ని ఎలా ఉంచాలి, ఎలా ఉండాలి అనేటట్లుగా వాయుపురాణం వర్ణిస్తుంది. అందులో ప్రకారంగా మనం ఏవైనా ఆహారాన్ని, పండ్లు, పాలు ఒకటి ఏదైనా తీసుకొని కూడా ఉపవాసం చేయవచ్చు. అందులో భాగంగా పెసరపప్పు, బియ్యము కలిపి వండినటువంటి వంటకం వార్చనటువంటి దానికి దీన్ని స్వీకరించి కూడా మనం ఉపవాసం చేయవచ్చు అంటుంది ఈ వాయుపురాణం. ఒకదానికంటే మించి మరొకటి ప్రమాణమైనటువంటి ఇందులో ఉన్నాయి. కేవలం వాయువు మాత్రమే స్వీకరించడం ఇది గొప్పది, మన వల్ల కాదండి. మంచినీరు స్వీకరిద్దాం, ఇంతటితో ఈ శరీరం అంగీకరించదు. పండ్లు, పాలు స్వీకరిద్దాం, ఇంతటితో కూడా ఈ శరీరం అంగీకరించదు, ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటుంది. నువ్వులు బెల్లము కలిపి దంచి కట్టినటువంటి ఉండలను స్వీకరిద్దాం, వాటితో కూడా ఈ శరీరం ఉపశమిస్తే వ్రతం చేద్దాం, ఉపశమించకపోవచ్చు, ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది. అప్పుడు మనం ఇలా హవ్యము అంటాం. పెసరపప్పు, బియ్యము కలిపి వండినటువంటి పదార్థానికి హవ్యము అని పేరు. ఈ హవ్యాన్ని ఒకసారి స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు. ఇలా ఏదైనా పర్యాయంగా స్వీకరించి కూడా మనం ఉపవాసం చేయవచ్చు. శాస్త్రం ఇలా కూడా మనకు నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమధాంబుజాజ్యం యత్పంచగవ్యం యది వాపి వాయు ప్రశస్తమత్తోత్తరముత్తరంచ అని వాయుపురాణం మార్గాన్ని సూచిస్తుంది. నక్తం సూర్యాస్తమయం వరకు ఈరోజు ఉపవాసం చేద్దాం. ఆ పిమ్మట పెసరపప్పు, బియ్యం కలిపి వండిన పులగం కాసింత పదార్థం ప్రసాదంగా స్వీకరిద్దాం. ఓదనం అంటాం దీన్ని. ఫలం లేదా పండు తిందాం, ఇది కాకుండా క్షీరం పాలు తాగుదాం, ఇవి కాకుండా అమ్ము అంటే నీళ్లు తాగుదాం, ఇవేవి కాకుండా వాయువు స్వీకరిద్దాం. ఒకదానికంటే మించి ఒకటి గొప్పవి. ఇలా వాయుపురాణం మనకు మార్గాన్ని కూడా ఉపదేశిస్తుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక శరీరాన్ని కూడా రక్షించుకోవాలి కదా అని చెబుతుంది. కనుక ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేద్దాం. దీనికి తొలి ఏకాదశి అని ఇందుకే నామం వచ్చింది. వామనమూర్తి ఈ మాసానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు కనుక ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఇలా మనం వామనావతార స్వరూపంలో ధ్యానం చేద్దాం. ఇంకా ఒక సందేహం కూడా మిగిలి ఉంటుందండి. అదేమిటి అంటే ఏకాదశి వ్రతం పాటించిన పిమ్మట ద్వాదశి నాడు పారణం చెయ్యాలి. ద్వాదశి తిథి ఒక్కొక్కసారి 3వ రోజు వస్తుంది. అంటే దశమ తిథి ఉండి, ఉదయ సమయంలో దశమ తిథి ఉండి
ఆ పిమ్మట ఏకాదశి ప్రారంభమై మరునాడు ఉదయతిథికి ద్వాదశి పూర్తి అవుతుంది, త్రయోదశి వస్తుంది. ఈ సమయంలో ఎలా పాటించాలి అనే సందేహం కూడా వస్తుంటుంది. ధర్మాన్ని మనం పరిశీలించినట్లయితే దశమి మనలో ఉండేటటువంటి 10 ఇంద్రియములకు ప్రతీక. కాబట్టి దశమితో కూడిన ఏకాదశి కాకుండా మరునాడు ద్వాదశితో కూడిన ఏకాదశినే స్వీకరించి ఉపవాసం ఉండి త్రయోదశి నాడు కూడా ఉపవాసం విడిచిపెట్టవచ్చును. ఇది శాస్త్రం చెబుతుంది. ఏకాదశి ఉపవాస వ్రతం అంటే దశమి నాడు ఉపవాసం చేయాలి, ఏకాదశి నాడు ఉదయము రాత్రి ఉపవాసం చేయాలి, ద్వాదశి నాడు పారణ చేయాలి. పారణ అంటే గ్లాసు నీటిలో తులసీ దళం వేసి శ్రీమన్నారాయణమూర్తి ప్రీత్యర్థమై ఈ ఉపవాసాన్ని విడిచిపెడుతున్నాను అంటూ ఆ నీటి స్వీకరించడం. ఆ పిమ్మట పంక్తి భోజనం చెయ్యాలి. ఒక్కరు కూర్చుని భోజనం చేయకూడదు. కేవలాఘో భవతి కేవలాది అంటుంది వేదం. ఒక్కరే కూర్చుని భోజనం చేస్తే అది పాపాన్ని తిన్నట్లే. శ్రీమన్నారాయణమూర్తిని మనం దూషించినంత పాపం కలుగుతుంది. కనుక ఇలాంటి నియమాలతో ఏకాదశి, తొలి ఏకాదశి, ఆషాఢమాస ఏకాదశి, ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానం కాళిదాస మహాకవి జ్ఞాపకం తెచ్చుకుందాం. శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకుంటూ తథా సదా ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని మనసులో నిలుపుకుంటూ ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం. ఉపవాసం అంటే స్వామికి సమీపంలో నివసించడం అంటే ఏమండోయ్, ఆలయానికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు సుమా, ఎలాగూ వెళతాం. నిరంతరం శ్రీమన్నారాయణ నామ స్మరణమే వినిపించాలి, అనాలి. ఇంద్రియాలన్నీ మనకు ఆ స్వామి ఇచ్చాడు, స్వామి నామాన్ని స్మరించడం కోసం కాదా? కనుక ఏకాదశి నాడు ఇలా మనం స్వామిని స్మరించుకుందాం. స్వామిని స్తోత్రం చేస్తూ త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం యథాసుఖం. స్వామి, నీవు శయనిస్తున్నావు, లోకమంతా కూడా శయనిస్తుంది. ప్రబుద్ధులు లేకుండా సుబుద్ధి కలుగుగాక, మేమంతా కూడా సుబుద్ధితో మెలగదముగాక అని స్మరించుకుంటూ త్వయి సుప్తే జగన్నాథ, స్వామి నీవు శయనిస్తున్నావు, లోకాలన్నీ కూడా శయనించునుగాక. ఇక ఈ లోకాలన్నీ అంటే మనలో ఉండే ఇంద్రియాలే. ఇంద్రియాలను నియంత్రించడమే జగన్నాథుని సేవ, శ్రీమన్నారాయణమూర్తి సేవ. అంతా ఆ స్వామి సేవలోనే, అంతా ఆ స్వామికే అని నమస్కరించుకుంటూ సదా వెంకటేశం స్మరామి వినా వెంకటేశం ననాథ సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ. సర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు.